టు మై ఛానల్ జగనన్న విద్యా దీవెన ఫీజు రిమైన్స్ అమౌంట్ అనేది ఇవాళైతే రిలీజ్ చేస్తున్నారు. అండ్ విద్యా దీవెనకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇంకా చాలా మంది అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు, అసలు ఏ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా. వాటికి సంబంధించి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది ఫైనల్గా మనకి ఇవాళ మరికొద్ది సేపట్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు. మనకి ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం అక్టోబర్ డిసెంబర్కి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం లేదనేది కూడా కన్ఫ్యూజ్ రైజ్ అవుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. మనకి వచ్చిన అఫీషియల్ ప్రెస్ నోట్ కానీ మీరు గమనించినట్టయితే జగనన్న విద్యా దీవెన మనకి రిలీజ్ ఆఫ్ ఫీజ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్ ఇక్కడ మనకి గమనించినట్టయితే ఫిబ్రవరి 29న అయితే మనకి ఈ యొక్క రిలీజ్ చేస్తున్నట్టు మనకి ప్రెస్ నోట్ గతంలో అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, రిలీజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 2023-24 జగనన్న విద్యా దీవెన ఫర్ ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇన్ ఏ పబ్లిక్ మీటింగ్. మనకి పామేరు కృష్ణా డిస్టిక్లో అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఎవరైతే మనకి సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఎవరైతే ఉంటారో మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎవరు కూడా వర్రీ పడద్దు. మనకి వచ్చిన ఆర్టికల్ కాకుండా అఫీషియల్ ప్రెస్ నోట్ మీరు గమనించినట్టయితే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంటే రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయ్యి ఉంటే కానీ మీరు మీ యొక్క సచివాలయం వాళ్ళకి కాంటాక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ అంటే ఏవైనా పలానా ఇష్యూస్ ఉంటే మీకు కంపల్సరీ ఇన్ఎలిజిబుల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి ఇన్ఎలిజిబుల్ అయితే మీరు అబ్జెక్షన్ అనేది కూడా రేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి కూడా రావడం అయితే జరిగింది, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది. అయితే మనకి గమనించినట్టయితే జగనన్న వసతి దీవెనకి సంబంధించి కూడా ఆల్రెడీ మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది. మార్చి 19న ఈ యొక్క జగనన్న వసతి దీవెన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటూ. అయితే మనకి ఇందులో పోస్టర్లో ఒకసారి గమనించినట్టయితే మనకి రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సులు చదివే వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క ఫీజు రిమైన్స్ రిలీజ్ చేస్తున్నారు అని అయితే మెన్షన్ చేసేసారు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు, మనకి వసతి దీవెనకి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఐటీఐ విద్యార్థులకి అయితే 10,000 అయితే ఇస్తారు. పాలిటెక్నిక్ అంటే డిప్లొమా విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ ఇతర కోర్సెస్ అంటే ఎంటెక్ యూనివర్సిటీలు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో, ఎంబీఏ, ఎంసీఏ కానీ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో, అండ్ ఎంఎస్ ఎవరైతే మనకి యూనివర్సిటీలో చేస్తూ ఉంటారో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క అమౌంట్ అనేది 20,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి 2 విడతల్లో ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే మెన్షన్ చేశారు. మనకి విద్యా దీవెన కింద ఇక్కడ 7 అక్కడ మనకి గమనించినట్టయితే మొత్తం టోటల్ 708.68 అంటే మనకి ఈ యొక్క టోటల్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. అయితే ఇక్కడ కూడా క్లియర్గా చూసుకోవచ్చు, అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత తెలుగు విద్యార్థులకు మనవి అని చెప్తూ మీ ఖాతాలో జమ్మి అయిన ఫీజు రిమైన్స్ను సొమ్మును వారం 10 రోజుల్లో కళాశాల చెల్లించాలని విజ్ఞప్తి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రిమైన్స్ మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలకు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీకి జామీ చేయాల్సి వస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మీకు క్రెడిట్ అయిన వెంటనే మీ కాలేజీకి వాళ్ళకైతే పే చేసేసేయండి. ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనేది కూడా మీరు కాలేజీ వాళ్ళు కూడా మీ డేటా అనేది చెక్ చేస్తారు. ఓకేనా. ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా పాస్ చేస్తాను. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.